मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। I am to announce to the House that in exercises of the powers conferred by Clause 1 of Article 180 of the Constitution of India, the Governor of Andhra Pradesh appointed Sri Gorantla Buchaya Chowdhury, being a member of the Andhra Pradesh Legislative Assembly, to perform the duties of the Speaker of the Andhra Pradesh Legislative Assembly. He is authorized under Article 188 of the Constitution of India to administer the oath or affirmation to the members of the Andhra Pradesh Legislative Assembly until a member of the said Legislative Assembly is chosen to be the Speaker under Article 178 of the Constitution. అందరికీ నమస్కారం. సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ తొలి సమావేశానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. భారత రాజ్యాంగంలోని 108వ పరిచ్ఛేదాన్ని అనుసరించి గౌరవనీయ సభ్యులు తమ స్థానాలను స్వీకరించే ముందు ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయాలి. దానితో పాటు శాసనసభ నియమాల్లోని 5A నియమం కింద మరొక ప్రమాణాన్ని చేసిన పిమ్మట సభ్యుల పట్టికలో సంతకం చేయవలసి ఉంటుంది. ప్రధాన కార్యదర్శి ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి, అటు పిమ్మట మంత్రుల పేర్లను, పిమ్మట అక్షరక్రమంలో మహిళా సభ్యుల పేర్లను, అటు తర్వాత అక్షరక్రమంలో ఇతర సభ్యుల పేర్లను ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేయడానికి పిలుస్తారు. సభ్యుని పేరుని పిలవగానే ఆ సభ్యుడు లేదా సభ్యురాలు తాను కూర్చున్న చోటు నుంచి ప్రధాన కార్యదర్శి టేబుల్ కుడివైపునకు వెళ్ళి అక్కడ ఎన్నిక ధ్రువపత్రాన్ని సమర్పించాలి. అప్పుడు సభ్యునికి ప్రమాణం లేదా ప్రతిజ్ఞా పత్ర ప్రతిని అందజేస్తారు. సభాపతి స్థానానికి ఎదురుగా నిలబడి